కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు నేతృత్వంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి మోడీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల సేవలో ముందున్నారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వృద్ధులు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, ఇతరులు 10 నుంచి 15,000 వరకు పింఛన్లు అందుతున్నాయి. ఈ కార్యక్రమంలో అనేక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఎన్టీఆర్ పెన్షన్ గురించి అదే ప్రకారంగా మరి అవ్వాతాతలకు 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తానన్నారు. మరి ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలైలో 7,000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ సందర్భం ఉంది ఈ కూటమి ప్రభుత్వం. మరి రమారమి నెలకు 2,700 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు అవ్వాతాతలకు. ఈ కూటమి ప్రభుత్వం నెలకు 2,700 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. సుమారు ఇప్పటికి 51,000 కోట్ల రూపాయలు మరి అవ్వాతాతలకు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎక్కడా లేదు భారతదేశంలో, ఏ రాష్ట్రంలో కూడా లేదు. మరి అవ్వాతాతలకు మరి వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, మరి డయాలసిస్ గాని ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి 10,000, బెడ్ రేట్ పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని జన్మలెత్తినా సరే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిని మరి వాళ్ళ రుణం తీర్చుకోలేం. మరి నెలకి 2,000